హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చానండి. స్కిన్కి సంబంధించి ఎలాంటి ఇరిటేషన్స్ కానీ, ఎలాంటి అలర్జీస్ కానీ, అంటే ఈ విధంగా ఎగ్జిమా కానీ, లేదంటే స్కిన్ కమిలిపోవడం, అంటే సన్కి వెళ్ళినప్పుడు, లేదంటే ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడైనా కూడా స్కిన్ అలర్జీస్, ఏదైనా దురద, మంట అలాంటివి ఎక్కడైనా ఉంటే ఈ యొక్క రెమెడీ అనేది సూపర్గా పనిచేస్తుందండి. అసలు ఆయింట్మెంట్స్ ఇవి వేస్ట్, అసలు అవన్నీ కూడా అవసరం లేదు. ఇదైతే కంపల్సరీగా వర్క్ అవుతుంది అనమాట. చాలా బెస్ట్ రెమెడీ. రూపాయి ఖర్చు లేకుండా మన స్కిన్కి సంబంధించి ప్రతి అలర్జీస్ని, ఇన్ఫెక్షన్స్ని, తీట, గజ్జి, తామర ఇవంటారు కదా, వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అనమాట. సో దానికైతే మనకు ఒక మంచి రెమెడీ చూద్దామండి. ఇది వచ్చేసి పిప్పెంటాకు అనమాట. పిప్పెంటాకు అనేది మీకు ఎక్కడైనా దొరికితే చూడండి, ఆకు మరలా ఒకసారి చూడండి. అది దొరికితే కనుక కంపల్సరీగా తెచ్చుకొని దాంతో మీరు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం వేపాకు తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పిప్పెంటాకు తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి వేపాకు తీసుకోవాలి. సో ఈ వేపాకు ఏ విధంగా వర్క్ అవుతుంది స్కిన్ అలర్జీస్కి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మనకి అమ్మోరు పోసిన లేదా నూగులమ్మ పోసిన స్కిన్కి సంబంధించి ఎలాంటి సన్న దద్దుర్లు వచ్చినా మనం ఫస్ట్ యూజ్ చేసేది వేపాకు అనమాట. వేపాకు, పసుపు. సో అది కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి పసుపు కొమ్ములు. ఇవి ఈ పసుపు కొమ్ములు మొక్క అనమాట. ఇది ఓకేనా? మనం పసుపు తయారు చేసుకుంటాం కదా, ఆ మొక్క అండి. ఆ ఆకులు కనుక ఉంటే కంపల్సరీగా, ఆ మొక్క ఉంటే ఆ ఆకులు యాడ్ చేసుకోండి. ఒకవేళ ఆకులు లేని పక్షంలో పసుపు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఆప్షన్ అనమాట. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఆకులతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెమెడీ ఆకులనే తీసుకుంటున్నాను. వీటినైతే ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఈ 3 కాంబినేషన్ అండి స్కిన్కి పట్టిన దరిద్రం అంతా పోతుంది అనమాట. ఎక్కడైనా తలలో డాండ్రఫ్ ఉన్నా అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. కాళ్ళకి పాస్తూ ఉంటుంది అనమాట. ఆడవాళ్ళకి ఎక్కువగా వాటర్లో పనిచేస్తూ ఉంటారు కదా, ఈ విధంగా వేళ్ల మధ్యన పాస్తా ఉందనుకోండి, అక్కడ వాటర్ ఉండిపోయి అక్కడ నుంచి కొంచెం గాయమవుతూ ఉంటుంది కదా, మానవ సరిగా. అలాంటివైనా తలలో డాండ్రఫ్ చూస్తున్నారు కదా, పొక్కులుగా వస్తూ ఉంటుంది కొంతమందికి చెమట వల్ల అలర్జీస్, అంటే ప్రైవేట్ సంకల్లో కానీ ఇంకా అక్కడ ప్రైవేట్ ప్లేసెస్ అంతా కూడా మనకి ఎక్కడైతే స్కిన్ అలర్జీ ఉంటుందో అక్కడ చెమట ఉండిపోయి ఫంగస్, బ్యాక్టీరియా ఎంత వచ్చేస్తుంది కదండి, దురద, మంట అంతా వస్తూ ఉంటాయి. ఇవన్నిటి నుంచి కూడా మనకి బయటపడాలి అంటే ఇది బెస్ట్ రెమెడీ అండి. ఈ 3టిని కలిపి నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసి నేను మిక్సీ పట్టాను. ఆ జ్యూస్ ఇప్పుడు సపరేట్ చేశాను అనమాట. ఎక్కడ మనకి ఇరిటేషన్ ఉందో అక్కడ నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు ఇందులో కొంచెం మంట అనిపిస్తే కొంచెం కోకోనట్ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఓర్చుకోగలిగితే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. కొబ్బరి నూనె 2 డ్రాప్స్ యాడ్ చేసుకోండి. లేదు పర్వాలేదు అనుకుంటే కొంచెం పసుపు అన్న యాడ్ చేసుకోండి. పసుపు ఆల్రెడీ పసుపు ఆకేసాం కాబట్టి పసుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మొండి, గజ్జి, తామర ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే కంపల్సరీగా పసుపు అనేది యాడ్ చేసుకుని యాంటీబయాటిక్ అనమాట. ఈ విధంగా రెగ్యులర్గా నైట్ టైమ్స్ స్నానం చేసిన తర్వాత నీట్గా కాటన్ క్లాత్ పొడిగుడ్డతో క్లీన్ చేసుకొని అక్కడ అప్లై చేసుకోండి. 2-3 డేస్కి మీకు బెస్ట్ రిలీఫ్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది స్కిన్ అనేది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.